తెలంగాణ మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేమకూర మల్లారెడ్డి చూడటానికి కమెడియన్ లాగే కనిపిస్తారు. ఏదో జోకులు వేస్తూ స్కిట్లు చేస్తున్నట్లుగా ఉంటారు. అందరినీ ఎంటర్టైన్ చేసి వెళ్లిపోయినట్లుగా జనం భావిస్తున్నారు. కాకపోతే ఆయన ప్రతి అడుగులో ఏదో ఒక మర్మం ఉంటుంది. తన వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవటం, తమ పార్టీ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకోవటం లాంటివి ఆయన వ్యాఖ్యల్లో ధ్వనిస్తాయి. ఆయన ఒక కామెంట్ వదిలారంటే దాని అర్థం చాలా లోతుగాను, పర్యావసనం చాలా సుదీర్ఘంగాను ఉంటుంది. తిరుమల వెంకన్నను దర్శించుకున్న మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ సర్కిళ్లలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఏపీలో అభివృద్ధి శరవేగంగా సాగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ మార్పుకు కారణమని ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కు లక్షల కోట్లు కేటాయిస్తుండగా వాటిని సమర్థంగా వినియోగిస్తూ చంద్రబాబు అభివృద్ధి యంత్రాన్ని పరుగులు తీయిస్తున్నారని మల్లారెడ్డి ప్రశ్నించారు. ఈ అభివృద్ధి కేవలం ప్రభుత్వ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల స్థాయిలో కూడా కనబడుతోందని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితిని ఆయన విశ్లేషించారు. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి జరిగినప్పటికీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందన్నారు.